హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఏమవుతుంది ఈ అసలు ఏమవుతుంది ఎక్కడ చూసినా ఈ గత వారం నుంచి 10 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్లు, సెన్సేషన్ న్యూస్ ఇవే వస్తున్నాయి. ఇప్పుడు హర్ష సాయి పైన ఒక యువతి నార్సింగి పిఎస్లో కేసు పెట్టినట్టుగా తెలిసింది. అసలు నాకు అదేంటో అర్థం కాదు. అందరు నార్సింగి పిఎస్ మీద పడ్డారు. ఈ నార్సింగి పిఎస్లో ఒక అమ్మాయి హర్ష సాయి అందరికీ తెలుసు. తను చాలా చారిటీలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ యూట్యూబ్ మీద చాలా మందికి మంచి మాటలు చెప్తూ వారికి ఫ్రీగా ఎక్కడైనా దొరికిన వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ, వారికి కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఫ్రిడ్జ్లు అవన్నీ ఇస్తూ చాలా చాలా పేరు కాంచాడు ఈయన హర్ష సాయి అతను. రీసెంట్గా ఒక మూవీ కూడా చేస్తున్న హర్ష సాయి గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నందుకు గాను చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాని ముందుకు వచ్చేసి అందరి ముందు మీడియా ముందు మాట్లాడటం కూడా జరిగింది బెట్టింగ్ యాప్స్ గురించి. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సీన్ రివర్స్. ఎవరైతే ఇప్పుడు అమ్మాయి గురించి వివరాలు క్లియర్గా తెలియనప్పటికీ తను గతంలో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అని, తను హర్ష సాయిని నమ్మి 2 కోట్లు ఇచ్చానని, తనని పెళ్లి చేసుకుంటానని అప్పటి నుంచి నమ్మిస్తూ ఇప్పుడు కాదంటున్నాడని, నాకు 2 కోట్లు నష్టం జరిగిందని హర్ష సాయి పైన వాళ్ళ ఫాదర్ కృష్ణమూర్తి పైన కేసు పెడతాం అనేది జరిగింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఈ కేసులో ఎంత నిజాలు ఉన్నాయి, నిజంగానే ఆ అమ్మాయి ప్రూఫ్స్ అన్ని తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెడతానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి కంప్లీట్గా ముసుకేసుకొని తిరుగుతూ ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ హర్ష సాయి పైన ఇటువంటి అభియోగాలు రావడం అనేది చాలా మంది తన ఫ్యాన్స్కి మాత్రం జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. హర్ష సాయి గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది తన పైన విమర్శలు గుప్పించారు. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపేయండి అని అడిగితే హర్ష సాయి ఇచ్చిన సమాధానం, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, నేను కనుక ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లయితే నేను చాలా మందికి సహాయం చేస్తున్నాను, ఆ డబ్బుల్ని మంచిగా వినియోగిస్తున్నాను, కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు నేను కాకపోతే ఇంకోటి చేసే బదులు నాలాగా మంచి పనుల కోసం వాడేవాడు చేసి 10 మందికి మంచి చేయడం అనేది చాలా గొప్ప అని చాలా గొప్పగా చెప్తూ తనని తను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. బట్ ఇప్పుడు ఒక యువతి వెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా సెన్సేషనల్ న్యూస్ అవబోతుంది. ఇప్పుడు హర్ష సాయి ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు, డబ్బులు తీసుకొని పారిపోయి ఆన్సర్ చేయట్లేదని అమ్మాయి చెప్తూ ఉంది. గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఇప్పుడేం మోసం చేస్తున్నాడు, నా దగ్గర 2 కోట్ల పైగా తీసుకున్నాడు డబ్బులు, తిను వాళ్ళ నాన్న కలిసి అనేసి అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది కనుక వాస్తవం అయితే మనిషి అన్నవాడిని ఎవరిని సామాన్య ప్రజలు నమ్మరు. మంచితనం ముసుగులో ఎవరైనా ఏదైనా చేస్తారు అనే వార్నింగ్ లా ఇది పనిచేస్తుంది అనమాట. కళ్ళకు కనిపించేది కాదు, చేసే పనులు వేరుంటాయి ఎవరైనా అనేసి ఎవరైనా నమ్మాల్సిందే. పైకి కనిపించే పర్సనాలిటీ వేరుంటుంది, లోపల జరిగే సంగ్రామం వేరుంటుంది. అది ఎంతమందిని మోసం చేస్తుంది, ఎంతమందిని అన్యాయం చేస్తుంది అనేది పర్సనల్గా వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు హర్ష సాయి విషయంలో నిజంగా ఇది నిజమవుతుందా, ఆ అమ్మాయి పెట్టిన కేసులో నిజమెంత ఉంది, ఆ అమ్మాయి ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది, తనంత 2 కోట్ల రూపాయలు అసలు హర్ష సాయికి ఎందుకు ఇచ్చింది, అసలు ఇలా అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, గతంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని అమ్మాయిలు అబ్బాయిల పైన కేసులు పెడుతూ ఉన్నవే. ఇక్కడ అమ్మాయిల అమాయకుల, అబ్బాయిల అమాయకుల, లేదంటే ఇండియన్ పెనల్ కోడ్లో అమ్మాయిలకు ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని ఇలా మగవారి పైన దాడి చేస్తున్నారా? ఇవన్నిటి విషయాల గురించి కూలంకషంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైతే హర్ష సాయి పైన కేసు బుక్ అయింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఆ కేసు ఏమవుతుందో అనేది వేచి చూడాలి. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆవిడ ఎవరనేది కూడా వెరీ సూన్ బయటకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్.